అందరూ చెప్తుంటారు కదా! మనం ఏదైతే చేస్తామో మనకదే తిరిగొస్తదని. ఒకవేళ మనం మంచి పనులు చేస్తున్నామంటే మనకు మంచే జరుగుద్దని. కానీ నాట్ ఆల్ ద టైమ్. ప్రతిసారి అలానే జరగకపోవచ్చు. కొన్ని సార్లు ఎలా ఉంటదంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా తిరిగి మనకు బ్యాడ్ థింగ్సే జరుగుతూ ఉంటాయి. అది కూడా వరుసగా. అదో రకమైన థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. లైక్ అరే ఎందుకురా బాబు మనకి మంచి పనులు చేసి ఏం సాధిస్తాం? ఇంకా రేపటి నుంచి నేను ఎవరికీ మంచి చేయను. ఒక బ్యాడ్ పర్సన్‌గా ఉంటేను లైఫ్ హ్యాపీగా ఉంటది. ఇప్పుడు నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు. నాకు ఏ డిసప్పాయింట్‌మెంట్స్ ఉండవు. కానీ మీరక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీ క్యారెక్టర్ చేంజ్ అయిపోద్ది. కేవలం మీరు పడిన ఆ కాసేపు డిసప్పాయింట్మెంట్‌ని, ఆ పెయిన్ దానివల్ల మీరు మీ క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకోవడం, లేకపోతే మీ నేచర్‌ని చేంజ్ చేసుకోవడం అండ్ మీ మంచితనాన్ని పక్కన పెట్టేయడం, ఇట్లాంటి డెసిజన్ తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. సో నేను ఇక్కడ చెప్పేదేంటంటే మీరు పడ్డ ఆ బాధ వల్ల, ఆ సర్టెన్ డిసప్పాయింట్మెంట్ వల్ల మీలో ఉన్న మంచితనాన్ని చంపుకోకండి. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక పని చేస్తున్నారంటే, ఒక మంచి పని చేస్తున్నారంటే రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా డూ గుడ్ థింగ్స్, బీ కైండ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మంచితనం చాలా రేర్. సో దాన్ని మీకు వచ్చే డిసప్పాయింట్మెంట్ వల్ల చంపుకోకండి. ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా, మనకి తిరిగి ఏం రాకపోయినా సరే, మనం ఎవరం అనేది అస్సలు మర్చిపోకూడదు. డూ గుడ్ థింగ్స్, బీ ఏ గుడ్ పర్సన్, బీ కైండ్ టు ఎవ్రీవన్. అది నీకు డిసప్పాయింట్మెంట్ వచ్చినా, నీకు బాధ కలిగించినా, నో మ్యాటర్ వాట్, బీ ఏ గుడ్ పర్సన్, బీ కైండ్ టు ఎవ్రీవన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్.